హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బై విత్ భవ్య. మరి ఈరోజు మన ఛానల్లో నేను మీషో నుంచి పర్చేస్ చేసిన కొన్ని ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ట్రెండింగ్ ప్రోడక్ట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మరి ఈ రివ్యూ చూసిన తర్వాత ఈ ప్రోడక్ట్స్ నచ్చి మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే వీటి పర్చేస్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఈవెంట్ వీడియోలో మన ఫస్ట్ ప్రోడక్ట్ అయితే కనుక ఈ యూనిక్ ప్యాటర్న్లో ఉన్న నెక్ పీస్ అండి. ఇందులో మనకి ఇంకా 5 అదర్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇదైతే మనకి విక్టోరియన్ జ్యువెలరీ అండి, మెహందీ పాలిష్లో ఉంటుంది. నాకైతే చాలా యూనిక్గా అనిపించింది. దీన్ని ఒక యూట్యూబర్ తమ వన్ ఆఫ్ ది స్టైలింగ్ వీడియోస్లో పెట్టుకున్నారనమాట. నాకు అరౌండ్ 1300 రూపీస్ అయితే పడింది. ఇది క్వాలిటీ చాలా బాగుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ పెయిర్ ఆఫ్ 2 బ్యాంగిల్ సెట్స్ అయితే తీసుకున్నానండి. ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. ఇవి కూడా దసరా స్టైలింగ్ టైంలో ఒక యూట్యూబర్ అయితే కనుక మనకి వేసుకున్నారనమాట ఈ కైండ్ ఆఫ్ బ్యాంగిల్స్. అవి చూసి నచ్చి బాగా మీషోలో వెతికైతే నేను తీసుకున్నాను అనమాట. నాకు ఈచ్ సెట్ అరౌండ్ 180 రూపీస్ పడింది. చూస్తున్నారు కదా, క్వాలిటీ అయితే చాలా బాగుందండి. అండ్ ఇంకా ప్యాకేజింగ్ విషయానికి వచ్చేస్తే టాప్ నాచ్ అనమాట. మనకి గాజులైనా సరే ఎక్కడ పగలకుండా ఉండేటట్టుగా మనకి ప్యాక్ చేశారు. నేనైతే రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్లో తెప్పించుకున్నాను. మనకి ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి, అండ్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇన్ కేస్ నచ్చితే చెక్ చేయండి. ఈ రెడ్ అండ్ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ కలిపి వేసుకుంటే సూపర్ లుక్ అయితే వస్తుంది. నాకు చాలా బాగా నచ్చుతుంది, అందుకే వీటిని పర్చేస్ చేశాను. అండ్ ఈ వీడియోలో ఉన్న ప్రోడక్ట్స్ ఏ యూట్యూబర్స్ తమ వీడియోస్లో వేసుకున్నారు అని మీకు తెలిస్తే కనుక తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. గెస్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇవాళ వీడియోలో మన థర్డ్ ప్రోడక్ట్ అయితే కనుక ఈ జడబిళ్ళ అండి. ఇదైతే నాకు అరౌండ్ 530 రూపీస్ పడింది. ఈ మధ్య ఇటువంటివి చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా, హెయిర్ యాక్సెసరీస్ అనేవి. సో నాకు నచ్చి నేను పర్చేస్ చేసుకున్నాను. ఇదైతే మనకి యాంటిక్ పాలిష్లో ఉంటుంది. చాలా బాగుంది. అంటే టెంపుల్ జ్యువెలరీలా కాకుండా ఇది మనకి రోజెస్ అయితే వచ్చినాయి అనమాట. యూనిక్గా అనిపించింది నాకు ఇది కూడా. అండ్ ఇందులో మనకి షార్ట్ వర్షన్ కూడా అవైలబుల్గా ఉంది. నేను దాన్ని కూడా ట్యాగ్ చేస్తాను, ఇన్ కేసు నచ్చితే చెక్ చేయండి. అండ్ మన లాస్ట్ ప్రోడక్ట్ అయితే కనుక ఈ టిష్యూ డ్రెస్ అండి. ఈ మధ్య ఇదైతే ఇన్స్టాగ్రామ్లో కానీ మనం యూట్యూబ్లో కానీ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా టిష్యూ మోడల్ డ్రెస్సెస్ అనేవి. సో నేను దీన్ని కూడా మీషోలో వెతికైతే పర్చేస్ చేశాను అనమాట. నాకు దీని కాస్ట్ అరౌండ్ 1200 రూపీస్ పడింది. ఇందులో మనకి 7 అదర్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయండి. ఇన్ కేస్ నచ్చితే చెక్ చేయండి. డ్రెస్ అయితే కనుక మనకి పొటిక్ మేడ్లా ఉంటుంది. ఈ డ్రెస్లో నాకు నచ్చని ఒకే ఒక విషయం ఏంటి అని అంటే మనకి ఫ్రంట్ ప్యాడ్స్ అనేవి ఇచ్చారండి. ఇవైతే అస్సలు కరెక్ట్గా ఇవ్వలేదు. వీటిని ఖచ్చితంగా రిమూవ్ చేసే వేసుకోవాలి. అండ్ ఈ డ్రెస్లో మనకి ఫ్రీ సైజ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. బస్ట్ సైజ్ 40 వచ్చేంత వరకు అయితే సరిపోతుంది అనమాట. అంతకంటే ఎక్కువ అయితే మేబీ సరిపోకపోవచ్చు. టిష్యూ డ్రెస్ కదా, మేబీ గుచ్చుకుంటుందేమో అని అనుకున్నాను నేను. బట్ మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి, బటర్ సాఫ్ట్గా ఉంది. అంతా బాగుంది మెటీరియల్ అనేది. అండ్ చూస్తున్నారు కదా, మనకి ఎక్కడ కూడా థ్రెడ్స్ అనేవి వచ్చేయడం కానీ చిప్స్ అనేవి ఊడిపోవడం కానీ జరగలేదన్నమాట. మనకి సేమ్ ఫ్యాబ్రిక్లోనే ఇట్లా ప్లెయిన్ క్లాత్లో ప్యాంట్ అనేది వచ్చేస్తుంది. ఇది స్ట్రైట్ కట్ ప్యాంట్ అనమాట. అండ్ ప్యాంటుకి కూడా మనకి లైనింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. బోత్ టాప్కి ప్యాంట్కి ఉన్న లైనింగ్ కూడా చాలా సాఫ్ట్గా కంఫర్టబుల్గా ఉందండి. ఫుల్లీ ఎలాస్టికేటెడ్ వేస్ట్ బ్యాండ్. టై గప్ కూడా మనకి బాగానే ఉంది, సరిపోతుంది. అంటే సైజ్ 40 వరకు వేసుకున్నా సరే సరిపోయేటట్టుగా ఉంటుంది, బస్ సైజ్ 40 వరకు. అండ్ ఇంకా చున్నీ అయితే మనం సింగిల్ పళ్ళలా వేసుకుంటేనే బాగుంటుందండి. అంటే లెంత్ కూడా దానికే సరిపోతుంది. మనకి చూస్తున్నారు కదా, చక్కటి చిప్స్ వర్క్ ఆల్ ది సైడ్స్ 4 సైడ్స్ కూడా ఇచ్చారు. అండ్ చున్నీకి కూడా మధ్య మధ్యలో చిన్న చిన్న చిప్స్ వర్క్ అయితే ఇచ్చారు. మీకు ఈ వీడియో నచ్చితే కనుక 2 లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.